2025 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి? మరి గర్భవతులు సూర్యగ్రహణం యొక్క నియమాలను పాటించాలా లేదా? 2025 సంవత్సరంలో మార్చి 29వ తారీఖు నాడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. మరుసటి రోజు మార్చి 30 తారీఖు. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వస్తోంది. ఉగాది పండుగ కోసం అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం వేళ ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అని విశేష వివరాలతో మీకు ఈ వీడియో అయితే అందించబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి వినడానికి ప్రయత్నించండి. ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే 2025 సంవత్సరంలో 4 గ్రహణాలు అయితే ఏర్పడనున్నాయి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య రోజు ఏర్పడతాయి. చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయి. 2025 సంవత్సరంలో మార్చి 29వ తారీఖు శనివారం వేళ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే పట్టు విడుపు సమయాలు ఒకసారి గమనించినట్లయితే మార్చి 29వ తారీఖు శనివారం వేళ మధ్యాహ్నం 2:20 నుంచి ప్రారంభమైనటువంటి సూర్యగ్రహణం విడుపు సమయం సాయంత్రం 6:18 వరకు ఉంటుందండి. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అంటే పాక్షిక సూర్యగ్రహణం. అసలు భారతదేశంలో కనిపించినటువంటి ఈ సూర్యగ్రహణం గురించి పట్టు విడుపు సమయాలు కానీ సూతకాలం అంటే పట్టు స్నానం, విడుపు స్నానం అంటూ సూర్యగ్రహణం వేళ స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ నియమాలు ఏమీ కూడా పాటించనవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. 2025 సంవత్సరంలో మార్చి 29వ తారీఖు శనివారంతో కూడిన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ రోజు కొత్త అమావాస్య. ఈ రోజున గ్రామదేవత అమ్మవారు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే జాతక దోష నివారణ కోసం శని అమావాస్య వేళ నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, అలాగే శనిదేవుడికి ఈ రోజున తైలాభిషేకం చేయించటం మంచిది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపించకపోయినప్పటికీ ఇతర దేశాలలో ఏ దేశాల్లో సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చానండి. ఆయా దేశాల్లో ఉన్నవారు, మన భారతీయులు ఎవరైనా సరే, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా లేదా మిగతా వారందరూ కూడా సూర్యగ్రహణం యొక్క తాలూకా ఉన్నటువంటి నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. సుతకాల సమయంలో అంటే సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలలో స్నానాలు చేయటం, ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవటం, దేవుని పటాలు శుభ్రం చేయడం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలైనా లేదా భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలైనా సరే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి బయటికి రాకూడదు. అలాగే గ్రహణం కూడా చూడకూడదు. ఒకవేళ గ్రహణం చూడాలి అనుకుంటే ఆ గ్రహణం చూసే సమయంలో ఆ గ్రహణం యొక్క రేడియేషన్ అనేది మీ కడుపులో ఉన్న బిడ్డ పైన పడవచ్చు. ఇలా పడడం వల్ల పుట్టే బిడ్డలు అంగవైకల్యంతో పుడతారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు స్నానం చేయకూడదు. పట్టు విడుపు సమయాలలో స్నానం చేయవచ్చు కానీ గ్రహణ సమయంలో స్నానం చేయకూడదు. గ్రహణం రాకముందే ఒక 2 గంటల ముందే గర్భిణీ స్త్రీలు ఆహారం తినాలి. అంతేగాని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. ఆ ఆహారం విషంతో సమానమని, అలాగే పుట్టబోయే బిడ్డకి అది హానికరం చేస్తుందని ఈ విధంగా ముందుగానే ఆహారం అనేది తినాలి. ఇలా ముందుగానే ఆహారం తీసుకోవడం వలన గ్రహణ సమయంలో ఏదైనా ఆకలిస్తే ఏం చేయాలండి అంటే ఆ సమయంలో జ్యూసెస్ లాంటివి తాగవచ్చు. గ్రహణ సమయంలో బాత్రూంకు వెళ్ళవలసి వస్తే, ఒకవేళ ఆ బాత్రూమ్ ఇంటి బయట ఉన్నట్లయితే మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా బెడ్షీట్ కప్పుకొని బయటికి వెళ్ళండి. లేదా గొడుగు పట్టుకునైనా సరే గొడుగు సహాయంతో బయటికి వెళ్ళి బాత్రూమ్కి అనేది వెళ్ళవచ్చు. గ్రహణ సమయంలో ఏ పని చేయకూడదు. అలాగే బెడ్ మీద అలాగే పడుకొని ఉండండి. ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండవచ్చు. ఇలా సమయంలో దైవనామ స్మరణ చేస్తే చాలా అంటే చాలా మంచిది. లేదా మృత్యుంజయ మంత్రం చదవండి. అలాగే సమయం గడవడం లేదు కదా అని ల్యాప్టాప్లు, ఫోన్లు చూడకూడదు. వాటి వల్ల వచ్చే రేడియేషను మీ బిడ్డకు హానికరం చేయవచ్చు. కాబట్టి ఇలా గ్రహణ సమయం ల్యాప్టాప్లు చూడడం, ఫోన్లు లాంటివి కూడా చూడకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన దర్భలు కానీ లేదా తులసి ఆకులు కానీ వేస్తే చాలా మంచిది. ఇక గ్రహణ సమయం పూర్తయిన తర్వాత ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా తుడవాలి. లేదా గంగాజలం కానీ లేదా ఆవు పంచకం కానీ ఇల్లంతా ప్రోక్షణ చేస్తే మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఇలా గ్రహణ సమయం పూర్తయిన తర్వాత స్నానం చేసేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పుని నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం, లేదా గంగాజలం లేదా ఆవు పంచకమైనా సరే నీళ్ళలో వేసి స్నానం చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇటువంటి నియమాలు భారతదేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలైనా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలైనా సరే తప్పనిసరిగా పాటించాలి. ఇటువంటి చిన్న నియమాలు పాటించడం వలన పుట్టే బిడ్డ క్షేమంగా పుడతారు. ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా మరి గ్రహణ సమయం యొక్క పట్టు విడుపు సమయాల తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేయాలా అంటే
భారతదేశంలో పాక్షికంగా ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇంటిని పూజా గదిని శుభ్రం చేయాలి, అలాగే పట్టు విడుపు స్నానాలు చేయాలని నియమం అయితే లేదు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే కొత్త అమావాస్య పూజ కోసమైనా ఉగాది పండుగ కోసం ఇంటిని పూజా గదిని ఇప్పటి వరకు శుభ్రం చేయలేకపోయినప్పుడు అమావాస్య రోజు శుభ్రం చేయవచ్చునా లేదా సూర్యగ్రహణం వేళ శుభ్రం చేయవచ్చునా చాలామంది అడుగుతున్నారండి. అంటే అమావాస్య తిథి సమయం అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో విషయం తెలిసినట్లయితే ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాల విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడైతే అమావాస్య తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూద్దాం. 2025 సంవత్సరంలో మార్చి నెలలో మార్చి 29వ తారీఖు అమావాస్య తిథి అనేది ఉందండి. మరి ఈ అమావాస్య తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే మార్చి 28వ తారీఖు శుక్రవారం వేళ రాత్రి 7:10 నుంచి ప్రారంభమైనటువంటి అమావాస్య తిథి సమయం మార్చి 29వ తారీఖు శనివారం వేళ 5:03 వరకు ఉంది. ఉగాదికి ముందు రోజు వచ్చే ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అయితే ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి మేము పూజలు చేయము లేదా లక్ష్మీదేవి అమ్మవారిని ఈరోజు పూజ చేయము అనుకున్న వారు ఎవరైనా సరే కొత్త అమావాస్య వేళ సాయంత్రం అమావాస్య తిథి సమయం పూర్తయిన తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. ఇలా ఇంటిని పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా ఇల్లు మాపెట్టినా కడిగినా కూడా ఇంట్లో తడిగుడ్డ పెట్టేటప్పుడు నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా మాపు పెట్టండి. అప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. సూర్యగ్రహణం యొక్క రేస్ అయినా సరే లేదా అమావాస్య తిథి సమయంలో మీరు ఇంటిని పూజా గదిని శుభ్రం చేసినప్పటికీ కూడా ఈ చిన్న నియమం తప్పనిసరిగా పాటించండి. ఒకవేళ రాళ్ళ ఉప్పు లేకపోయినా గంగాజలం లేదా ఆవు పంచకమైనా సరే ఇల్లంతా ప్రోక్షణ చేయవచ్చు. మేము ఇప్పటి వరకు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయలేదండి, మరి ఉగాది పండుగ కోసం పూజా సామాగ్రి అంతా కూడా ముందుగా తెచ్చుకోవచ్చా అని కూడా అడుగుతున్నారండి. 2025 సంవత్సరంలో మార్చి 30 తారీఖు ఆదివారం వేళ ఉగాది పండుగ వస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయనట్లయితే మీరు శనివారం సాయంత్రం వేళ నుంచి ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. లేదా అమావాస్య మాకు పట్టింపు లేదు అనుకున్న వారు అమావాస్య తిథి సమయంలో కూడా మీరు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. 2025 సంవత్సరంలో మార్చి నెలలో మార్చి 30 తారీఖు చైత్రశుద్ధ పాడ్యమి వేళ ఉగాది పండుగ వస్తుంది. ఈ రోజు నుండే చైత్ర నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ చైత్ర నవరాత్రులనే లలితా నవరాత్రులని, రామ నవరాత్రులని, చైత్రశుద్ధ నవరాత్రులని కూడా అంటారు. కాబట్టి అమ్మవారిని ఈ 9 రోజులు కూడా అంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు లలితాదేవి అమ్మవారికి నవరాత్రులలో ప్రత్యేకమైన పూజలు చేస్తాం. కొంతమందికి ఉగాది పండుగ ఉండకపోయినప్పటికీ కూడా ఈ చైత్ర నవరాత్రులు మేము చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. తప్పనిసరిగా లలితాదేవి అమ్మవారిని చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఈ 9 రోజుల్లో లేదా ఏ ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అయితే ఈ ఉగాది పండుగ వేళ నాన్ వెజ్ తినవచ్చా లేదని చాలామంది అడుగుతున్నారండి. అయితే ఈ ఉగాది పండుగ వేళ మనం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తాం. అలాగే ఉగాది వేళ సకల దేవతా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ అయితే తినకూడదు. అందులోని ఈ ఉగాది పండుగ రోజు నుండి మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి నాన్ వెజ్ అది తినకూడదు. స్త్రీలు మేము తినకపోయినప్పటికీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం నాన్ వెజ్ అది వండవచ్చునా అంటే ఈరోజు నాన్ వెజ్ వండకూడదు, తినకూడదండి. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు, పాక్షిక సూర్యగ్రహణం. కాబట్టి సూర్యగ్రహణం తాలూకు నియమాలు అనేవి ఎవరూ కూడా పాటించనవసరం లేదు. కానీ మరుసటి రోజు ఉగాది పండుగ చైత్ర నవరాత్రులు మొదలవుతున్నాయి. కాబట్టి ఇంటిని పూజా గదిని ఇప్పటి వరకు శుభ్రం చేయని వారు మాత్రం అమావాస్య తిథి సమయం అయిన తర్వాత లేదా అమావాస్య పట్టింపు లేని వారు ఇంటిని పూజా గదిని అమావాస్య రోజున శుభ్రం చేయవచ్చు. ఉగాది పండుగ వేళ మీరు ఏ దైవం గుడికి వెళ్ళినప్పుడు అక్కడికి పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ తీసుకువెళ్ళి అలాగే స్వామివారిని దర్శించుకుని తప్పనిసరిగా ఈ రోజున సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేస్తే చాలా మంచిది. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.